તમારા છે નહીં જડે દે દો દે ఓకే రెడీ సార్ ఇప్పుడే చెప్పకు బాలరెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ఒక సింప్లిఫై అయిపోతే సబ్సిడీలో వచ్చినటువంటి కాలం లేదు. మేము రైతుల ప్రభుత్వం, రైతులకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పినాం. కానీ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే సబ్సిడీల ద్వారా ఏదైనా రైతాంగానికి వచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రావడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో ఒక రైతు కూడా ఒక స్ప్రింక్లర్ పైప్ వచ్చిందన్న దాఖలలో అయితే చూడలేదు. మీరు ఎవరన్నా చూసి రైతన్నా ఈ 10 సంవత్సరాలు ఎక్కడన్నా రైతుకు ఒక పైప్ వచ్చిందా? అంటే వాళ్ళకి రైతుల పైన ఎంత శుద్ధశుద్ధిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. తెచ్చిన ఒక సంవత్సర కాలంలోనే చాలా మటుకు ఎక్కువ నాకు ముక్కున్నప్పుడు సాయిల్ పోయినప్పుడు నాకు ఖచ్చితంగా పోయినప్పుడు కూడా రైతాంగం అడిగిండ్రు. తాండూరు రూరల్ కూడా మనకు ఈ స్ప్రింక్లర్స్ అనేటివి తక్కువ నీరున్నా కానీ ఎక్కువ సేద్యం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 2 ఎకరాలు అట్లా వారేది స్ప్రింక్లర్ పైప్ల ద్వారా ఒక 4 ఎకరాల పంటలు మన కూరగాయలే కానివ్వండి, ఇలతకాయ పల్లీలు కానివ్వండి, ఈరోజు ఉల్లిగడ్డ కానివ్వండి, అనేకమైనటువంటి సాగుకు వచ్చినటువంటి ఆరుతడి పంటలకు చాలా ఉపయోగపడేటువంటి స్ప్రింక్లర్ పైపులు. మేమంతా కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో స్ప్రింక్లర్ పైపులు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రైతాంగానికి ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంబడి స్పందించి కన్సల్ట్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తక్షణమే స్పందించి మీకు ఎన్ని కావాలని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని తీసుకుంటే దాదాపు 100 మాకు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్న ఉన్నారు. వారికి అందరు కూడా దీని ఒక కాస్ట్ ఒకటి 28,000 రూపాయలు. దీనికి ఒక్కొక్క కాస్ట్ మీకు అందరికి ఇస్తా ఉన్నాం. పైపులే కానివ్వండి, ఇవన్నీ మిషన్లు 7,500 రూపాయలు 7,500 రూపాయలు మీరు కడితే 28,000 రూపాయల వర్తుతో అన్నది. మిగతాదంతా కూడా సబ్సిడీ రూపకంగానే 75% సబ్సిడీ రూపకంగా రైతాంగానికి ఇవ్వాలని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు మన గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని అందరూ కూడా మన రైతాంగం అందరూ కూడా వాడుకొని మీరందరూ కూడా దీంట్లో మంచి పంటలు పండించే విధంగా మీరు పని చేసుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇదే కాదు ఈ రోజు రైతు ప్రభుత్వం ఈ రోజు ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నా గానీ, పోయిన 10 సంవత్సరాలు ఆర్థికంగా చిన్న భిన్నం చేసినా గానీ ఈ రోజు రైతులకు దాదాపు 22,000 కోట్లు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల నుంచి రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. 8,000 కోట్లు కూడా వాళ్ళు రుణమాఫీ చేసినటువంటి పాపాన పోలేరు. ఈ ఒక్క సంవత్సర కాలంలోనే వాళ్ళు ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మన తెలంగాణని 10 సంవత్సరాలు ఈ రోజు మనకు వచ్చే కల్లా దాదాపు 7.5 లక్షల కోట్లు అప్పు చేసి మనకు అప్పచెప్పినా గానీ మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మళ్ళీ మన రైతాంగానికి మనం చెప్పినాం. రైతాంగమే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నది కనుక రైతాంగానికి ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే 21,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి ఉంది అక్కడెక్కడ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కొద్దిగా ఆర్థికంగా ఫైనాన్షియల్ ఇదైనప్పుడే తప్పకుండా అది కూడా వేసే బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకుందాం, ఖచ్చితంగా చేపిస్తాం. రైతు భరోసా చాలా మంది మాట్లాడేందుకు ఇక రావు అయిపోయింది, కాంగ్రెస్ వచ్చింది రైతులను మోసం చేస్తుంది అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులను మోసం చేసేది కాదు. రైతుల వెంబడుండి రైతుల బాగోగు చూసేదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఖచ్చితంగా 2-3 రోజుల నుంచే ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు కనుక వనరులు సమీకరించుకుంటూ మీకు ఏమైతే చెప్పి ఉన్నామో అదంతా కూడా ఒక్కొక్కటి ఇప్పటికే 2 ఎకరాల వరకు, నిన్నటికే ఈ రోజుకు 2 ఎకరాల వరకు రైతు భరోసా కూడా పడ్డది. మిగతా అందరూ కూడా ఖచ్చితంగా ఏపిస్తాం. ఆ రోజు ఏదైతే చెప్పినామో ఖచ్చితంగా ఏపించే బాధ్యత మీ అందరి ఆశీర్వాదం వల్ల నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. ఏపించే బాధ్యత నేను తీసుకొని మీకు అందరికీ కూడా రైతు భరోసా త్వరలోనే రైతు భరోసా ఏపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా మనం చెప్పిన మాటలు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికీ మీకు అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు మనం చూసినాం. 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఈ రోజు మీరు ఎవ్వరు కూడా దరఖాస్తు చేసుకుంటే మీ ఇంటికి అధికారులు వచ్చి కూడా తెల్ల రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా ఇప్పటికీ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా లేని వారికి కూడా అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు అతి త్వరలోనే మీ చేతుల కానీ మీకు తొందరగానే అవి కూడా ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఎండ్లు కూడా ఇస్తా ఉన్నాం. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో చెప్పింది తప్పకుండా చేస్తుంది. ఒకరోజు ఆర్థికంగా బాగాలేదు కనుక మీరందరూ కూడా సహకరించండి.
తప్పకుండా చేస్తాం. మా మహిళా సోదరులకు చెప్పినాం, ఆ రోజు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తామని చెప్పినాం. ఆర్టీసీ బస్సు ఇచ్చినాం. 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. వాళ్ళకి 500లకు ఒక సిలిండర్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం. 200 కరెంటు ఫ్రీగా అది కూడా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇంకా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఉదయం నుంచి మీరు కూడా వచ్చినట్టు మాకు ఉదయం నుంచి కూడా 2 ప్రోగ్రాంలు ఉండే. ఇప్పుడే తాండూరులో ఒక బిల్డింగ్ కూడా, తాండూరు మండలంలో ఒక ప్రోగ్రాం ఉండే, కార్యకర్తల సమావేశం ఉండే. లేట్ అయినందుకు మీరు అన్నలాగా భావించొద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దయచేసి గ్రామాలకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా రైతాంగాలకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఎంత లేట్ అయినా సరే అధికారులు అందరూ కూడా ఇస్తారు. అందరూ కూడా ఒక్కొక్కరు తీసుకొని గ్రామాలకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, ఇంకా కూడా దీంట్లో మిస్ అయిన వాళ్ళు ఇంకా ఎవరైనా నిజమైనటువంటి లబ్ధి పొందే లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మళ్ళీ కూడా అప్లై చేసుకునే ఆస్కారం మీకు ఇస్తాం. ఖచ్చితంగా మీరు మళ్ళీ కూడా మీకు ఎన్ని స్ప్రింక్లర్స్ పైపులు కావాలన్నా, ఇంకా ఇంతకుముందు కొన్ని క్లస్టర్స్ కానీ చాలా రైతుకు సంబంధించినటువంటి పనిముట్లు ఇచ్చేటివి అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. అవన్నీ కూడా ఇంకా రైతుకి ఏదైతే అవసరం ఉంటుందో ఈ మధ్య గోపాల గారి పార్వతమ్మ అవైడ్యుడు రుకీబాయి అవైడ్యుడు ఇక్కడ ఇక్కడ రైట్ రైట్ సార్ రైట్ సార్ ఇక్కడ ఇక్కడ రైట్ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.